హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజ్ లైఫ్ స్టైల్. ఈరోజు పునుగులను చూపించబోతున్నాను. ముందుగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండిలో సగం వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగుని యాడ్ చేశాను. ఈ పెరుగు ఇడ్లీ పిండి రెండు పుల్లగా కనుక ఉంటే మనం వంట సోడాని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను. ముందే చెప్పాను కదా, పెరుగు కానీ ఇడ్లీ రవ్వ కానీ మనకి పుల్లగా కానీ ఉంటే వంట సోడా స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఫ్రెష్దే వేస్తున్నాను అనమాట. ఆ రోజు మార్నింగ్దే వేసాను, అందుకని చెప్పి కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చాలాసేపు వరకు మిక్స్ చేసేసుకోవాలి. దీనికి మెయిన్ ట్రిక్ ఏంటంటే మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవడం, అలాగే ఒక 1 అవర్ పాటైనా పక్కన ఉంచేయాలి. కొంచెం సెట్ అవ్వద్ది పిండి. ఆ సెట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా పిండి చూస్తే ఈ కన్సిస్టెన్సీకి రావాలి. మరీ జారుగా కాదు, మరీ గట్టిగా కాదు. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం చిటికెడే వీడియోలో చూస్తున్నారు కదా, అలా వేసుకుంటేనే పునుగులు బాగా వస్తాయి. అంతకంటే కొంచెం పెద్ద వేసుకున్నా అంత బాగోవు. ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోండి. నేను ఇక్కడ చిన్నగా వేసాను అనమాట. ఇక్కడ మనం బాండిల్ మొత్తం కూడా పట్టిపోయేలాగా వేసేసాను అనమాట. ఒక వాయి వేసిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్నప్పుడే వాటిని కదపండి, లేదంటే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మంచి కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే. ఇలా మనకి ఒక మనిషి తినే అంత టేస్ట్ ఉంటాయి నిజంగా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఇంట్లో స్పెషల్గా చేసి పెట్టిన అవసరం లేకుండా ఇలా ఇడ్లీ పిండో దోశ పిండో ఉంటే ఇలా పునుగులు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పునుగుల్లోకి చట్నీ కానీ ఏదైనా ఇంట్లో రోటి పచ్చడి కానీ యాడ్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి టమోటా పచ్చడి అయితే వేసుకొని లాగిచ్చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్